హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మలయాళం మూవీ వాలా 2 ఎట్లా ఉందో చూద్దాం. ఈ రివ్యూలో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అసలు ఈ మలయాళం సినిమాస్ ఏంటో సైలెంట్గా వస్తున్నాయి, అట్లా హిట్ కొట్టిపోతాయి అనమాట. మన వాళ్ళు ఏమో హిట్ కోసం కింద మీద పడుతుంటారు, బట్ కానీ ఇదేంటో మరి నాకు అర్థం కాదు. సో ఈ సినిమాలో అందరూ కూడా కొత్త వాళ్ళే. చిన్న బడ్జెట్ వచ్చిన సినిమా దాదాపుగా అయితే 100 కోట్ల పైన వసూలు చేసింది ఈ సినిమా. చెప్పుకోవచ్చు మీకు ఇవాళ 2 అనమాట. ఎలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ లేదు, ప్రమోషన్ లేదు, ఏది లేదు, సైలెంట్గా వచ్చింది. అట్లా మలయాళం మూవీ దాదాపుగా 2 వీక్స్ ఆడింది మలయాళంలో, మళ్ళీ తెలుగు అయితే ఈ వీక్ ఇచ్చేసారనమాట. సో ఆ స్టోరీ ఏంటంటే, ఒక నలుగురు కుర్రోళ్ళు, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ ఒక మధ్య జరిగే చిన్న స్టోరీ అనమాట. అందరూ కూడా కాలేజీలకు పంపుతుంటారు ఈ నలుగురు పిల్లల్ని. అండ్ ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లం కావచ్చు, ఒక లైఫ్ స్టైల్ కావచ్చు. అందరు కూడా ఒక మిడిల్ క్లాస్ పీపులే. వీళ్ళందరూ కాలేజీకి చదువుకోకుండా లవ్వులు, ప్రేమలు, గొడవలు, సో ఇట్లా అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఇదే మూమెంట్లో ఒక చిన్న పోలీస్ కేసు వరకు అవుతుంది, ఒక చిన్న గొడవ. వాళ్ళిద్దరు ఇక స్కూల్ నుంచి సస్పెండ్ చేయటం దాకా వస్తుంది అనమాట వాళ్ళని. అక్కడి నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ ఎట్లా అతను కాపాడాడు, తర్వాత వాళ్ళ నలుగురు అనుకున్న గోల్ ఏంటి, ఆ నలుగురు గోల్ రీచ్ అయ్యారా, వాళ్ళందరూ కలిసి యూకే వెళ్ళటం వాళ్ళ గోల్, వాళ్ళు యూకే వెళ్ళారా అనేది సినిమా స్టోరీ. కామన్గా అయితే కాలేజీ బ్యాక్గ్రౌండ్లు, గొడవలు, లవ్లు ఇవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి. ఇందులో కూడా సేమ్ అంతే. కానీ ఏంటంటే ఈ సినిమాలో ఇంకా డిఫరెంట్గా ఎట్లా అనిపించిందంటే, ఆ గొడవలు, ఆ డ్రగ్స్ అలవాటు పడటం, ఇదంతా రొటీన్ స్టోరీయే, బట్ కానీ కొంచెం కొత్తగా అయితే అనిపించింది. అండ్ అలాగే మనకి ఈ సినిమాలో అందరు కొత్త వాళ్ళు కానీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ కంప్లీట్ ప్యూర్ మన లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాగే డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ అండ్ అందులో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అందరూ బాగా చేశారు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా అయితే ఫుల్ కామెడీగా సాగుతుంటుంది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం లెంతీగా అనిపించింది, కొంచెం బోరింగ్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ వరకు అయితే సినిమా సూపర్ అబ్బా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా కొంచెం ల్యాగ్. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ దుబాయ్, యూకే వెళ్తారు, అక్కడ ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు. అనుకున్నంతగా అయితే సెకండ్ హాఫ్ అయితే పెద్దగా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే కొంచెం బోరింగ్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే సినిమా ఎట్లుంది అంటే, సినిమా అయితే ఓకే బాగుంది. బ్లాక్ బస్టర్ బీభత్సం కాదు కానీ ఓకే, ఫన్నీగా ఉంటుంది, సరదాగా పోవచ్చు, ఫ్రెండ్స్తో పోవచ్చు, ఫ్యామిలీతో పోవచ్చు, ఇంకెవరితోనైనా పోవచ్చు. సినిమా అయితే మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం లెంతీగా అనిపిస్తుంది. సో అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓవరాల్గా సినిమా అయితే బాగుందన్నమాట. ఈ సినిమాకి వచ్చేసి ప్లస్ పాయింట్స్, స్క్రీన్ ప్లే బాగుంది, కామెడీ బాగుంది, ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు, అది కూడా బాగుందన్నమాట. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్లో కొంచెం లెంత్ సాగదీస్తాడు చిన్నపిల్లల దగ్గర నుంచి, అది కొంచెం లెంతీగా ఉందన్నమాట. అండ్ అక్కడక్కడ కొంచెం చిల్లర చేష్టలు ఇట్లా అయితే ఉంటాయి. సో ఓవరాల్గా అయితే సినిమా బాగుందా అంటే కంప్లీట్లీ అయితే బాగుంది, చూడొచ్చు కూడా, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ సాంగ్స్ అయితే పెద్దగా చెప్పుకునే సాంగ్స్ ఏం లేవు, సాంగ్స్ వదిలేసేయండి. సినిమాటోగ్రఫీ బాగుంది, అంతా బాగుంది. ఓకే, ఇది ఓవరాల్గా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.